ఎలా ఉందండి ఫస్ట్ హాఫ్? ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏంటి హైలైట్స్ ఏంటి ఫస్ట్ హాఫ్? పవన్ కళ్యాణ్ హైలైట్. యా ఆబ్వియస్లీ ఆయన కోసమే వచ్చాం. హైలైట్స్ ఏంటి ఫస్ట్ హాఫ్? స్వాగ్ ఇంకా ఓన్లీ ఫ్యాన్స్ స్టఫా లేదంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది? అందరికీ నైస్ స్వాగ్, అసలు ఆస్టార్ మ్యానీ అంటారు కదా అది. తెరీ రీమేక్ అని చాలా మంది అంతకుముందు మాట్లాడారు, అట్లా ఏమైనా అనిపించింది? అలా చూసి ఎంజాయ్ చేయడమే, అదే లేదు చూసి ఎంజాయ్ చేసుకోవడం అంతే. మామూలు లేదన్న సినిమా, చిరిగిపోయింది. ఇంకా ఇంకెవ్వడి సినిమా కూడా పనికిరాదు. జై పవర్ స్టార్. పవర్ ప్యాక్ సూపర్. ఫస్ట్ గూస్ బంప్స్ అనిపించిన సీన్ గూస్ బంప్స్, ప్రతి సీన్ ఎవ్రీథింగ్, ప్రతి సీన్ గూస్ బంప్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. ఇంటర్వెల్ బ్యాంక్ ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయింది, సూపర్. తమన్ బీజిఎం తమన్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ సినిమాకి. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కొడుతూనే ఉన్నారు. దేవిశ్రీ సాంగ్స్ ని తమన్ బీజిఎం ఏమన్నా డామినేట్ చేసినట్టు అనిపించింది? సాంగ్స్ వరకు బాగానే ఉన్నాయి, బీజిఎం ఇంకా అదిరిపోయింది దానికంటే. అంటే థియేటర్ నుంచి బయటకు వస్తే మైండ్ లో సాంగ్స్ ఉన్నాయా, బీజిఎం ఉందా? బీజిఎం ఉంటుంది, బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? సినిమా ఎక్సలెంట్గా ఉంది. డైలాగ్స్ అయితే చాలా బాగా రాశారు. ఓజీ నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా సైలెంట్గా మంచి డైలాగులు రాశారు కాబట్టి ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తమను చెదకొట్టేశాడు. సో డైలాగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని డామినేట్ చేస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు సోబర్ అయితే చాలా స్పీడ్గా నడిచింది. సెకండ్ హాఫ్ చూడాలి ఎట్లా ఉంటుంది. ఓవరాల్గా అయితే ఎక్సలెంట్. ఫ్యాన్స్కి ఏం కావాలో మొత్తం అన్నీ కలగలిపి, ఉగాదికి షడ్రుచులు ఎలా కావాలో అన్నీ కలగలిపి ఈరోజు అసలైన ఉగాది పచ్చడి మాకు పెట్టాడు హరిశంకర్. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. దేవిశ్రీ సాంగ్స్ ని బీజిఎం, మన తమన్ బీజిఎం ఏమైనా డామినేట్ చేసినట్టు అనిపించింది? డెఫినెట్లీ బీజిఎం అయితే దేవిశ్రీ సాంగ్స్ని డెఫినెట్గా బీట్ చేసి ఉంది. ఎందుకంటే ఒకటే సాంగ్ అయింది, ఇంకోటి కాలర్ ఎగరే సాంగ్ అయింది, ఇంకోటి ఇంకొక సాంగ్ ఉంది. ఆ సాంగ్ చూడాలి యాక్చువల్గా ఎట్లా ఉందనేది. కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఎలా ఉంది నాన్న? ఎలా ఉంది సినిమా? బాగుంది. బాగుందా? ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్ నచ్చింది. ఫైట్సా? ఓకే, ఎలా ఉన్నాయి ఫైట్స్? బాగున్నాయా? సాంగ్ సాంగ్స్ కూడానా? ఎలా స్టెప్ ఎలా వేసారు? స్టెప్ బాగా వేశారు. ఏ స్టెప్ వేసారు? ఫైట్స్ బాగున్నాయా? బాగా ఎంజాయ్ చేసావా? నడిచావా లోపల థియేటర్లో? ఏంటిది ఏదో కట్టుకున్నావు? ఏంటిది ఇది? ఉస్తాద్ భగత్ సింగ్ డై హార్డ్ ఫ్యానా పవన్ కళ్యాణ్ గారికి? నచ్చిందా సినిమా? బాగుందా? డైలాగ్ చెప్తావా? చెప్పు. మెడ పట్టినట్టు తోర కొట్టినట్టు. సూపర్ భయ్యా, ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? సినిమా సూపర్, బ్లాక్ బస్టర్ భయ్య. ఏంటి ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఏంటి? ఫస్ట్ హాఫ్ హైలైట్ ఇంట్రొడక్షన్ సీన్ కానివ్వండి, మెయిన్లీ క్లైమాక్స్ అనేది ఇంటర్వెల్ సీన్ ప్రీ ఇంటర్వెల్ సీన్ దుమ్ము దులిపేస్తుంది. ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాస్తాడు ఉస్తాద్తో. ఓజీతో నిరూపించాడు, ఇప్పుడు ఉస్తాద్తో మరి ఇంకా తిరగ రాస్తాడు అనమాట. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అసలు ఒక్కడ ఒక నిమిషం కూడా బోర్ కొట్టలేదు. మొత్తం తమన్ డ్యూటీ చేశాడు అంటే. డైలాగ్స్ ఎలా ఉంది? డైలాగ్స్ మామూలుగా రాయలేదు, గురూజీ గుర్తొచ్చాడు డైలాగ్స్ అయితే. పొలిటికల్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నట్టు. పొలిటికల్ డైలాగ్సే కానీ ఏదైనా కానీ మొత్తం అయితే కానీ చాలా బాగున్నాయి డైలాగ్స్ మాత్రం. బాగున్నాయి. సో ప్రస్తుతానికి శ్రీరామల్ థియేటర్లో సినిమా చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చారు. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాగుంది, ప్యూర్లీ ఫ్యాన్స్ స్టఫ్. హరిశంకర్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో పవన్ కళ్యాణ్ నుంచి అదంతా కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేయించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఇంట్రో సీన్ దగ్గర నుంచి కాలర్ ఇతర సాంగ్ కానీ అండ్ ఇంకా తమన్ బీజిఎం ఎస్పెషల్లీ. సో ఫస్ట్ హాఫ్లో కాలర్ ఇతర సాంగ్ ఉంది, 2 ఫైట్స్ అండ్ ఇంకా ఆ బీజిఎం చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది అంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. అందరూ కూడా ఫ్యాన్స్కి అయితే మాత్రం చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ప్యూర్లీ ఫ్యాన్స్ స్టఫ్ ఇది. అండ్ ఇంకా సో లవ్ స్టోరీ అంటే రాశి కన్నా శ్రీలీల వీళ్ళ క్యారెక్టర్లకు సంబంధించి ఇంకా సరిగ్గా అంటే క్యారెక్టర్లోకి ఇంకా వెళ్ళలేదు. సో మొత్తం వన్ మ్యాన్ షో లాగానే పవన్ కళ్యాణ్ మీదే మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేసి హరిశంకర్ ఆయన మేనరిజం, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన కామెడీ ఇదంతా కూడా బాగా యూజ్ చేసుకుని ప్రజెంట్ చేశారు. ఫ్యాన్స్కి మాత్రం పీక్స్లో అనిపిస్తుంది.
అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఫుల్ ఎంజాయ్ చేసామని చెప్పేసి ఫస్ట్ హాఫ్ రివ్యూ అయితే చెప్పడం జరిగింది. మరి సెకండ్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యాన్స్ మరి ఏ జోష్లో వాళ్ళ రివ్యూ చెప్తారు, సెకండ్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా యొక్క ఫుల్ ప్లెడ్జ్డ్గా పూర్తి రివ్యూ ఏంటనేది మనం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి RTV. కెమెరామెన్ విజయ్తో అనేంద్ర.